నమస్తే మేడం. మేడం, సబ్ కాన్షియస్ మైండ్ గురించి చాలా మంది అంటే ఎలా అఫర్మేషన్ చేసుకోవాలి, ఎలా విజువలైజ్ చేసుకోవాలి, అసలు సబ్ కాన్షియస్ మైండ్ మనకి ఎలా యూజ్ అవుతుంది అన్నప్పుడు ప్రతి ఒక్కరు చెప్పే టెక్నిక్ ఏంటి అంటే 3-6-9 అని. మార్నింగ్ 3 times, ఆఫ్టర్నూన్ 6 times, నైట్ పడుకునే ముందు 9 times అఫర్మేషన్ చేయడం వల్ల అది మనకి యూజ్ అవుతుంది, సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఏదైతే అనుకుంటున్నామో అది రీచ్ అవుతుంది అని అంటున్నారు కదా. అసలు 3-6-9ని యూజ్ చేసే విధానం ఎలా యూజ్ అవుతుంది, దాన్ని మనం ఎలా యూజ్ చేయాలంటారు? అసలు దానికి ఎగ్జాక్ట్గా ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా? 3-6-9 అనేది ఒక మంచి కోడ్. అసలు చెప్పాలంటే మేనిఫెస్ట్ చేయడానికి కూడా ఒక మంచి కోడ్ అనమాట. దీనిని నికోలస్ టెస్లా అనే అతను ఇన్వెంట్ చేశాడు. 1856లో అతను జన్మించాడు. అయితే ఈ 3-6-9కి మనం చెప్పాలంటే ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. మనం నెంబర్స్ తీసుకున్నట్టయితే 1 to 9 నెంబర్స్ తీసుకుంటే 1 2 4 5 7 8 1 2 4 5 7 8. సో ఈ నెంబర్స్లో మీరు ఏ నెంబర్ అన్నా యాడ్ చేయండి, సేమ్ నెంబర్ యాడ్ చేయండి. 8 + 8 ఎంత? 16. 1 + 6 ఎంత? 7 వస్తుంది. సో 7 ఎందులో ఉంది? మనం తీసుకున్న నెంబర్స్లో ఉంది. అలాగే 1 + 1 2 కూడా అందులోనే ఉంది. 4 + 4 అంటే ఆ నెంబర్కి ఆ నెంబర్ యాడ్ చేసినప్పుడు సేమ్ నెంబరే మనకి వస్తుంది కదా. కానీ 3-6-9 మాత్రం రావు. ఆ నెంబర్కి సేమ్ నెంబర్ యాడ్ చేసినప్పుడు మళ్ళీ మనకి అందులో ఉన్న నెంబరే వస్తుంది, కానీ 3-6-9 మాత్రం రాదు. ఈ 3-6-9కి యూనివర్స్కి ఒక కనెక్షన్ ఉందన్నమాట. మనం ఏదన్నా ఆబ్జెక్ట్ చూసామనుకోండి, అంటే మన కంటి పాప దగ్గర నుంచి మన ఎర్త్ యొక్క షేప్ అంతా కూడా ఎలా ఉంటుంది? సర్కిల్గా ఉంటుంది. సర్కిల్లో మొత్తం యాంగిల్ ఎంత ఉంటుంది? 360 degrees ఉంటుంది. సో 3 + 6 9. కనీసం దాన్ని హాఫ్ చేద్దాం, 180 degrees. 1 + 8 9. దాన్ని 1/4 చేద్దాం, 4 + 5 9. సో మీరు ఎన్నన్నా చేయండి, ఇట్ ఈక్వల్ టు 9. అలాగే మనకి 24 hours. 2 + 4 6. 60 minutes. 6 + 0 6. 60 seconds. 6 + 0 6. అలాగే మనకి ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 months. 1 + 2 3. సో ఈ 3-6-9 అనేది యూనివర్స్తో కనెక్ట్ అయినటువంటి నెంబర్ అన్నమాట. ఓకే. సో నికోలస్ టెస్లా ఏం చేసేవాడంటే, అతను ఈ నెంబర్స్ అంటే మనం ఏ ఆబ్జెక్ట్ చూసినా కానీ ఆ ఆబ్జెక్ట్ యొక్క షేప్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్వేర్ తీసుకోండి, ఒక రెక్టాంగిల్ తీసుకోండి, ఒక టేబుల్ తీసుకోండి, దాంట్లో మొత్తం యాంగిల్స్ కలపండి, 9 వస్తుంది. అలాగే మనకి ఉన్నటువంటి వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం 3. సో అలా ఏది డివైడ్ చేసుకున్నా కానీ 3-6-9 మాత్రమే వస్తాయి. మన గడియారంలో కూడా చూడండి, 3-6-9, దెన్ అగైన్ 12, 1 + 2 3. అంటే ఈ 3-6-9కి యూనివర్స్కి కనెక్షన్ ఉంది. ప్రతి దాంట్లో కూడా దానికి ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉన్నది అని చెప్పి అతను కనిపెట్టాడు. అతను ఎక్కడికన్నా వెళ్ళాలి, ఒక ఇంటికి వెళ్ళాలి అంటే ఆ ఇంటి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసేవాడు అనమాట. 3 సార్లు తిరిగేవాడు. అలాగే తన ప్లేట్ క్లీన్ చేయాలంటే 18 టిష్యూస్ పెట్టి క్లీన్ చేసుకునేవాడు. అంటే 1 + 8 9. తను తీసుకునే రూమ్ నెంబర్ కూడా 3తో డివైడ్ అయ్యే విధంగానే ఉండేదన్నమాట. అంటే అది యూనివర్స్కి కనెక్ట్ అయినటువంటి కోడ్ అని చెప్పాడు. సో దీనిని మన లా ఆఫ్ అట్రాక్షన్లో ఎలా చేయాలంటే 3 affirmations తీసుకోవాలి. ఓకే. యూ హ్యావ్ టు టేక్ ఓన్లీ 3 affirmations, ఎక్కువ కాదు. అంటే మనకి ఏది కావాలో అవి మాత్రమే ఒక 3 affirmationsని ఖచ్చితంగా పెట్టుకుని ఆ 3 affirmationsని ఒక పేపర్ మీద రాసుకోవాలి. అది ఫస్ట్ స్టెప్ అనమాట. దాన్ని ఉపయోగించి లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా చేయాలి, మనకు కావాల్సింది ఎలా మనం పొందాలి అని అంటే 3 affirmationsని ఫస్ట్ ఒక పేపర్ మీద రాసుకోవాలి. ఆ రాసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే 6 times ఆ affirmationsని రిపీట్ చేయాలి. 3 affirmations రాసాము, 6 times రిపీట్ చేస్తున్నాం. ఒక్కొక్కటి 6 timesని రిపీట్ చేస్తున్నాం అనమాట. దెన్ వాట్ ఈస్ ద 9 seconds, ఒక్కొక్క affirmationని 9 seconds మేనిఫెస్టేట్ చేస్తాం, ఊహించుకుంటాం.
అంటే ఇలా ఉంటుంది, ఇలా జరుగుతుంది అని చెప్పేసి మనం ఊహించుకుంటాం అనమాట. సో ఆ విధంగా 369 అనేది కనెక్ట్ అవుతుంది యూనివర్స్కి. ఎందుకంటే యూనివర్సల్ కోడ్ అది. యూనివర్స్లో ప్రతి వస్తువుకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, ఒక షేప్ ఉంది. ఆ షేప్లో ప్రతి యాంగిల్కి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమే తీసుకుందాం. ఈ రూమ్లో 4 సైడ్స్ ఉన్నాయి. ప్రతి సైడ్లోని 90 degrees యాంగిల్ ఉంటుంది. 4 90s 360. 3 + 6 9. అలాగే మనకి నవగ్రహాలు అనా. సో అందుకనే 369ని యూనివర్సల్ కోడ్ అని చెప్పేసి అంటారనమాట. సో దీన్ని మేనిఫెస్ట్ చేయడానికి కూడా, అంటే దీనిని ఉపయోగించి మనం యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలంటే 3 అఫర్మేషన్స్ తీసుకోవాలి. ఈ 3 అఫర్మేషన్స్ని 6 times మనం రిపీట్ చేసుకున్నా కానీ, రాసుకున్నా కానీ, అలాగే ఒక్కొక్క అఫర్మేషన్ని 9 seconds ఖచ్చితంగా మనం మేనిఫెస్ట్ చేయాలి. ఓకే. మనకి ఏది కావాలో అది ఖచ్చితంగా దాంట్లో మనం పెట్టాల్సిందే. అప్పుడు ఏమవుతుందంటే ఫ్రీక్వెన్సీ, అంటే మనకి ఈ మ్యాటర్లో, ఈ రూమ్లో మనకి ఏది కనిపించదు, కానీ ఏదో ఒక చిన్న ఆటమ్ని నేను చూడాలి అని దాని మీదనే ధ్యాస పెడితే ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. సో మన థాట్స్ ఏం చేస్తాయి, ఒక ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. ఎనర్జీ ఒక మ్యాటర్ని క్రియేట్ చేస్తుంది. ఆ మ్యాటర్లో నీకు ఏ వస్తువు కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నీకు డబ్బు కావాలి, ఆ డబ్బునే నువ్వు తదేకంగా అక్కడ చిత్రీకరించుకుంటున్నావు అనమాట. కొన్ని సెకండ్స్ దాని మీదనే ఫోకస్ చేస్తున్నావు. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు దాన్ని అట్రాక్ట్ చేస్తావు. ఎలా అట్రాక్ట్ చేస్తున్నావు అంటే, అక్కడ ఉంది అని నువ్వు ఊహించుకున్నావు. కంపల్సరీ నువ్వు అక్కడ ఉంది అని ఊహించుకున్నావు కాబట్టే నీకు అది కనిపించింది. ఏమీ లేదు, మన చుట్టూ ఏమీ లేదు అని మనం అనుకుంటే ఏమీ లేదు, కానీ మన చుట్టూ ఎయిర్ పార్టికల్స్ తిరుగుతున్నాయి. దాన్ని ఫోకస్ చేసి చూడండి, మీకు ఆ పార్టికల్స్ కనిపిస్తాయి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం సినిమాకి వెళ్తాం కదా, సినిమాకి వెళ్ళినప్పుడు బాల్కనీలో కూర్చుని ఏం చేస్తారు, ఎదురుగున్న స్క్రీన్ని ఫోకస్ చేస్తారు. ఓన్లీ స్క్రీన్ని చూస్తారు. స్క్రీన్ మీదకి ఆ పిక్చర్ ఎలా వస్తుంది, బ్యాక్ ఉన్న అక్కడి నుంచి ఫోకస్ అవుతుంది. ఒకసారి అది చూసారా, చిన్న పార్టికల్స్ రూపంలో, కార్పెస్కులస్ అంటారు వాటిని, ఆ రూపంలో వస్తాయి. అంటే మనం గమనిస్తే కానీ మనకు అవి కనిపించను. అలాగే మనకి ఏది కావాలో దానిని మాత్రమే మనం అక్కడ చిత్రీకరించుకున్నట్లయితే అది మనకి దగ్గర అవుతుంది అనమాట. మనకి ఏది కావాలి అని మనం ఏదైతే ఫోకస్ చేస్తామో మ్యాటర్లో, అది మాత్రమే మన వద్దకి వస్తుందన్నమాట. సో మనీ కావాలన్నా, ఏది కావాలన్నా మనము ఏం చేయాలంటే 3 అఫర్మేషన్స్ రాసుకోవడము. అంటే నాకు ఇది ఖచ్చితంగా కావాలి, ఇప్పుడు నాకు కావాలి, సో నేను అది 6 times రిపీట్ చేసుకోవాలి. దెన్ ఒక 9 seconds దాని మీద ఫోకస్ చేయాలి. ఇమీడియట్గా ఆ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో మీకు ఖచ్చితంగా వస్తుంది. మనం గుడికి వెళ్తాం, 3 times ప్రదక్షిణాలు చేస్తుంటాం కదా. అంటే ఈ 3 times తిరగడం వల్ల ఏంటి, మన యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా దాని మీదనే ఉంటుంది. ఫస్ట్ టైం ఏదో ఆలోచిస్తూ చేస్తాం, సెకండ్ టైం ఏం చేస్తామంటే కొంచెం కాన్సన్ట్రేషన్ దాని మీద పెడతాం, థర్డ్ టైంకి ఇవర్ టోటల్ కాన్సన్ట్రేషన్ విల్ బి దే. సో అలాగే ఏంటంటే 3 అఫర్మేషన్స్ తీసుకుని 6 times రిపీట్ చేసి 9 seconds దాని మీద ఫోకస్ చేసినట్లయితే ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. సో ఇలా ఎన్ని డేస్ చేయాలి, ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఫ్రీక్వెన్సీ యూర్ గివింగ్. మనం ఎంత ఫ్రీక్వెన్సీతో అయితే ఇస్తామో, ఎంత వైబ్రేషనల్ మోడ్లో దాన్ని ఇస్తామో, ఎంత ఖచ్చితంగా మనకు కావాలని మనం ఫోకస్ చేస్తామో అంత ఖచ్చితంగా అది విత్ ఇన్ డేస్లోనే మన వద్దకు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ 369 అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే 369 అనగానే ప్రతి ఒక్కళ్ళు ఆ టెక్నిక్ని యూజ్ చేస్తున్నాం, బట్ దానికి రీజన్ ఏంటి అసలు 369 అంటే ఏంటంటే మార్నింగ్ 3 times 3 times నాకు ఇది కావాలి, ఇది కావాలి, కావాలి అన్నంత మాత్రాన్ని అది రాదు కదా. ఎస్. సో వాట్ ఈస్ అబౌట్ ద నెక్స్ట్, వాటిని ఒక 6 times మనం రాసుకున్నట్లయితే లేదా అనుకున్నట్లయితే, అంటే రాయడం వల్ల నీ యొక్క కాన్సన్ట్రేషన్, నీ ఐడియా ఏముందో అనేది పేపర్ మీదకి వస్తుంది. నువ్వు రిపీట్ చేయడం వల్ల నీ మనసులో దాని మీద ధ్యాస పడుతుంది. దాన్ని నువ్వు మేనిఫెస్ట్ చేసుకోవడం వల్ల నీకు టోటల్గా దాని యొక్క పిక్చరు అక్కడ ఉండిపోతుంది అనమాట. సో 3కి 6 3, అలాగే దాన్ని యాడ్ 3 + 6 9. అంటే ఇదంతా కలిపి ఏమవుతుందంటే నీకు యూనివర్సల్ కోడ్ అయిపోతుంది అనమాట. సో యూనివర్స్లో ఉన్నటువంటి ప్రతి ఐటెం యొక్క షేప్ని కూడా మనము తీసుకుని దాని ద్వారా యూనివర్స్కి కనెక్ట్ అయిపోతుంది. ఇవి మనం కనీసం ఒక సర్కిల్ తీసుకోండి, ఒక చిన్న ఈ టేబుల్ తీసుకోండి, టేబుల్కి ఉన్న షేప్
ప్రతి దాంట్లోనమాట. ఈవెన్ మనం యూస్ చేసే ప్రతి వస్తువుకి ఒక యాంగిల్ ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీతో అది మ్యాచ్ అయిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు మనం. అంతేగాని మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ అన్నాం కదా, రాలేదు కదా, అదేంటి ఇది తప్ప అంటే మనం చేసే పద్ధతి 3 అఫర్మేషన్స్ ఖచ్చితంగా రాసుకోవాలి. దాన్ని 6 టైమ్స్ మనం రిపీటెడ్ చేస్తూ ఉండాలి, లేదా 6 టైమ్స్ రాసుకుంటూ ఉండాలి. 9 టైమ్స్ మాత్రం ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేసి విజువలైజ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్నది మనం సాధించగలుగుతాం అన్నమాట. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలామంది క్లాసెస్ని అడుగుతున్నారు అఫర్మేషన్స్ గురించి కానీ, విజువలైజేషన్ గురించి కానీ, సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా మనం అనుకున్నది సాధించవచ్చు, ఎలా మనం దాన్ని గెయిన్ చేసుకోవచ్చు అని. సో వాళ్ళందరికీ ఇన్డెప్త్గా క్లాసెస్ కావాలి అంటే ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఉంటుందంట? ఖచ్చితంగా ఉషా, ఆన్లైన్ క్లాసెస్ ఉంది. అంటే సింపుల్ క్లాస్ కావాలి మాకు ఆన్లైన్లో అని అంటే 18th ఉంది. లేదు రెగ్యులర్ క్లాస్ కావాలి మాకన్నా కూడా వీక్లీ 2 టైమ్స్ నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. బట్ ఇట్ షుడ్ బి ఇన్ ఆన్లైన్. ఎందుకంటే ఇప్పుడున్న 3rd వేవ్ కూడా ఆల్రెడీ వస్తుంది అని అనేటప్పుడు ఫస్ట్ ఏంటంటే భయపడకుండా క్లాస్ అటెండ్ అయ్యి కనీసం ఉన్న భయాన్ని పోగొట్టుకుంటే బాగుంటుంది. ఈ క్లాస్లో ఏంటంటే మనం ఎఫర్మేషన్స్ ఎలా రాయాలి, చాలామంది ఎఫర్మేషన్స్ బుక్స్ రాసిన వాళ్ళు ఉన్నారు కానీ వర్క్ జరగలేదు అని బాధపడుతున్నారు. ఎఫర్మేషన్ ఏ విధంగా రాయాలి, ఎంతసేపు రాయాలి, ఏ టైంలో రాయాలి, దానికి మనం ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని అనుకున్నట్లయితే ఇవన్నిటికీ కూడా మనం అక్కడ టెక్నిక్స్ చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎవరికైనా సరే క్లాస్ కావాలి అనుకుంటే అఫర్మేషన్స్ గురించి కానీ, విజువలైజేషన్ గురించి కానీ, కంప్లీట్గా సబ్ కాన్షియస్ మైండ్ని మనం ఎలా యూస్ చేసుకోవాలి, వీటన్నిటిపైన చిన్న డౌట్స్ ఉన్నాయి, మేము క్లాస్లో తెలుసుకోవాలనుకుంటున్నాం అనుకుంటే ఖచ్చితంగా మీరు క్లాస్కి అటెండ్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. దాంతోపాటు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కామెంట్ రూపంలో కామెంట్ చేసి తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో మేడం దానికి మీకు క్లారిటీ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్.